ఒక ప్రశ్న. నీ జేబులో ఉన్న 10 రూపాయల నోటు మడతలు పడిపోయినా, నీళ్ళలో తడిసినా, నేలపై పడినా దాని విలువ తగ్గుతుందా? లేదు. అయితే జీవితంలో 2 ఓటములు వచ్చాయని, నలుగురు తక్కువ చేసి మాట్లాడారని నువ్వెందుకు నీ విలువ తగ్గించుకుంటావు? ఒక ఊర్లో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చదువులో యావరేజ్, డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ పని చేసినా ఫెయిల్ అయ్యేవాడు. ఒకరోజు బిజినెస్ స్టార్ట్ చేశాడు, లాస్ వచ్చింది. జాబ్ ట్రై చేశాడు, రిజెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్ కూడా నువ్వు లైఫ్లో ఏం చేయలేవురా అని నవ్వుకున్నారు. ఆ మాటలు విన్న తర్వాత రాజు తనని తానే నమ్మడం మానేశాడు. ఒకరోజు చాలా బాధగా ఒక పార్కులో కూర్చున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చాడు. జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి అడిగాడు, ఇది ఎవరికైనా కావాలా అంటే అందరూ చేతులెత్తారు. ఆ వృద్ధుడు ఆ నోటుని మడిచాడు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఎవరికైనా కావాలా? మళ్ళీ అందరు చేతులెత్తారు. తర్వాత దాన్ని నేలపై వేసి కాళ్ళతో తొక్కాడు. మట్టి పట్టింది. మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈసారి కూడా అందరూ కావాలి అన్నారు. వృద్ధుడు నవ్వి, చూసావా బాబు, ఈ నోటు ఎంత అవమానం ఎదుర్కొన్నా దాని విలువ మాత్రం తగ్గలేదు. మనిషి కూడా అంతే. జీవితం నిన్ను మడిచేస్తుంది, కొన్నిసార్లు నేలకేసి కొడుతుంది, కొంతమంది నిన్ను తొక్కుతారు. కానీ నువ్వే నీ విలువ మర్చిపోతే తప్ప ప్రపంచంలో ఎవ్వరూ నీ విలువ తగ్గించలేరు అన్నాడు. ఆ ఒక్క మాట రాజు జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుండి రిజెక్ట్ అయినా ఇంకో డోర్ నాక్ చేశాడు. ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేశాడు. ప్రజలు నవ్వితే రిజల్ట్తో సమాధానం చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాజు తన కంపెనీ ఓనర్ అయ్యాడు. ఒకప్పుడు నవ్విన వాళ్ళే కొంచెం సక్సెస్ సీక్రెట్ చెప్పవా అని అడుగుతున్నారు. రాజు ఒక్కటే చెప్పాడు, నా విలువను నేను తగ్గించుకోలేదు. గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ అనేది నీ ఐడెంటిటీ కాదు, అది ఒక సిచ్యువేషన్ మాత్రమే. రిజెక్షన్ అనేది నీ వాల్యూ కాదు, అది ఒక ఒపీనియన్ మాత్రమే. జీవితం నిన్ను ఎన్నిసార్లు కింద పడేసినా నువ్వు లేచి నిలబడేంత వరకు గేమ్ ఇంకా ముగియలేదు.